అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ప్రజెంట్ వచ్చేసరికి అయితే మనకు సంక్రాంతి అయితే దగ్గరికి అయితే వస్తుంది కదా. సో చాలా మటుకైతే అందరూ అయితే అడుగుతున్నారు, అన్న ఏ విధంగా అయితే మన కన్నాలు అయితే కట్టాలి, మన కైట్స్కి కానీ మనకు ఎట్లా ఏ విధంగా అయితే ఎగిరేయాలని. సో మీకైతే కంప్లీట్గా వీడియో అయితే తీసైతే చూపెడతాను. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అయితే మనకైతే కైట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే ఈ కైట్కి మనం కన్నాలు కట్టి అయితే ఏ విధంగా అయితే ఉంది అనేది కంప్లీట్గా వీడియో అయితే తీసైతే చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు మాంజా గిట్ ఉంది, చిరాక్ గిట మీకు కంప్లీట్ అయితే చుట్టాను మీకు కంప్లీట్గా చిరాకి మాంజా క్యాటిల్ అయితే. ఇప్పుడు కన్నాలు కట్టి మీకు ఒకసారి అయితే ఎగ్రేస్ అయితే ఊపెడతాను, ఎట్లయితే ఎగ్రేస్తారు, డీలింగ్ ఎట్లా ఇవ్వాలి, పెయింట్ చేసినప్పుడు అవన్నీ అయితే డీటెయిల్ అయితే ఊపెడతాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి మాంజా అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే మీకు కన్నాలు కట్టి అయితే ఊపెడతాను, ఇది పట్టుకో. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం మాంజా అయితే తీసుకోవాలి, ఇంత తీసుకుంటే మస్తు, ఇంత తీసుకొని ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే మాంజా అయితే ఇంత అయితే తీసుకోవాలి. ఇంత తీసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ముడి అయితే పెట్టుకోవాలి. ముడి పెట్టుకున్న తర్వాతకి మీరు పతంకి ఇట్లా జాన ఊసి అయితే పెట్టకండి ఎప్పుడైనా సరే. జాన ఊసి పెడితే మీకు బొమ్మలాగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది ఏదైనా కట్టెపుల్ల తీసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ మినిమం ఒక జాన పైన అయితే ఉండాలి. సో ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడైతే నేను పుల్లలు అయితే ఆల్రెడీ పెట్టేశాను. మనకు జాన చూసుకుంటే జాన ఉంది కరెక్ట్, జాన ఒక బెత్త అయితే ఉంటుంది. సో జాన ఒక బెత్త అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు కన్నాలు కట్టి ఒకసారి ఎగ్రెసి చూపెడతాను ఈ పతంగి ఎట్లే గుర్తుంది అనేది. సో చాలా మటుకైతే కన్నాలు కట్టనీకి రాదు, చిన్నపిల్లలకైతే ఇంకా కన్నాలు అసలే కట్టనీకి రాదు. సో కన్నాలు కట్టి చూపెడతాను. సో ఏం లేదు, కన్నాలు చూసిరు కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ గిట మనం ముడేసుకుంటే సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే చేప పతంగులు ఎక్కువ తీసుకోండి. బయట కొనుక్కుంటే మీరు చేప పతంగులు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు తోక పతంగుల కన్నా చేప పతంగి ఏంటంటే మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకోటి పతంగి బరువు ఉంటుంది, బరువు ఉన్నప్పుడు ఏమవుతుంది, పెయింట్ చేసినప్పుడు డీలిప్తే వెళ్ళిపోతుంది అనేది. ఎప్పుడైనా సరే చేప పతంగి తీసుకోండి. తోక పతంగులు తీసుకుంటే ఇట్లాంటి పౌండ్ పతంగులు తీసుకోండి. ఇప్పుడు ఇది 1 పౌండ్ పతంగి, చాలా పెద్దగా ఉంటుంది 1 పౌండ్ పతంగి. ఇది చిన్న పతంగులు అయితే అస్సలు తీసుకోకండి, తీసుకుంటే చిన్న పతంగిలో చేప తప్ప ఏదైతే తీసుకోకండి. సో చూసిరు కదా, ఇప్పుడు కరెక్ట్ ఇంత అయితే వచ్చింది చూడండి. మనకి మీకు కొంచెం పెద్దగా వస్తే ఇక్కడ 3 అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే నాకు కరెక్ట్ అయితే వచ్చింది ఇంత. ఓకే ఇది ఇది కొన ఇప్పుడు అమ్మ. ఇప్పుడైతే మనం మాంజా అయితే తీసుకున్నాం కదా, మాంజా తీసుకొని ఇప్పుడు జస్ట్ ఏం లేదు ఇట్లా కట్టేసుకోండి. సో మాంజా కట్టేసారు కదా లైట్, అయ్యో ఇట్లా మాంజా కట్టేసి కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్ ప్లాస్టర్ ఉన్న కాడి దాకా కరెక్ట్ రావాలి. ఇట్లా కరెక్ట్ వస్తే మీకు సెట్ అయిపోతుంది కన్నాల్స్. ఇప్పుడు చూసారు కదా వెనకకు వస్తే. సో ఇప్పుడు మీకు ఎగ్రేస్ అయితే ఊపెడతాను చూడండి. కానీ ఏం లేదు, ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఎగిరిపోతుంది, గాలి ఉంటే చాలు. ఇట్లా ఏం లేదు అంటే స్పీడ్గా ఇట్లా అనుర్రి ఫస్ట్. చూసిరా ఎప్పుడు ఇట్లా అనుర్రి స్పీడ్గా ఇట్లా అంటే ఏమవుతుంది అంటే కొంచెం డీలిప్పంగానే ఇట్లా అన్నారు 2-3 సార్లు అంటే మీకు ఆటోమేటిక్గా అది పతంగ అయితే ఎగిరిపోతుంది. గాలి లేకున్నా సరే, గాలి లేనప్పుడు ఇట్లా అనేసారు, గాలి ఉంటే ఇట్లా అనుకుంటా డీలిప్పురు, కొంచెం ముందు లైట్గా డీలిపితే ఇప్పుడు చూసిరా ఎంత మీదకి వెళ్ళిపోయింది అప్పుడే. సో చాలా అంటే చాలా బరువు ఉంది పతంగి, 1 పౌండ్. ఎప్పుడైనా సరే బరువు పతంగులు ఎగిరేసి ఏమవుతుంది అంటే మీరు డీలిప్పినప్పుడు పెయింట్ చేసినప్పుడు కంప్లీట్ ఊగానే ఆఫ్ అయిపోతుంది. సో మీకు పెయింట్ చేసి కూడా ఊపెడతాను. ఇప్పుడు అయితే మీకు కొన్ని పతంగులు అయితే ఎగురుతున్నాయి మీద, మీకు అప్పుడు పెయింట్ చేసి అయితే ఊపెడతాను. పింక్ కలర్ వచ్చేసరికి అయితే మన పతంగ అనమాట, మీద చూసుకుంటే వేరేటోళ్ళ పతంగ అయితే ఎగురుతుంది. సో ఇప్పుడైతే మీకు పెయింట్ చేసి అయితే ఊపెడతాను. సో కన్నాలు చూసిరు కదా ఎట్లా కట్టినాను కన్నాలు అనేది. సో ఇట్లా ఉంటుంది, నేను ఒక్కనే ఎగిరేస్తున్నా చూడండి, నాతో పాటు ఆయన గిట్ట లేడు, నేను ఒక్కనే ఎగిరేస్తున్నా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కన్నాలు. ఎప్పుడైనా సరే జానా ఒక బెత్త తీసుకుంటే కన్నాలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నీకు పెయింట్ చేసి అయితే చూపెడతాను చూడండి. కొంచెం దించుతా, కానీ మస్తు బరువు ఉన్నాయి కన్నాలు. ఎప్పుడైనా సరే 1 పౌండ్ పతంగ అయితే ఎగిరేయండి. చిన్న పతంగ ఎగిరేసి ఏమవుతుంది అంటే అల్కా ఉంటుంది, పెయింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనదే పోతుంది. కొంచెం బరువు ఉంది అనుకో పతంగి, డీలిప్తే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను చూడండి. కొంచెం డీలిప్తే అయిపోతుండే అతను, రావాలి వస్తుండు. మనం మీదికెళ్ళేదాము, కిందికెళ్ళేస్తే కింది కొట్టాలి, కానీ మీకు మీదికెళ్ళేసి చూపెడతాను చూడండి. చాలా మంది అయితే కిందికెళ్ళేస్తారు కదా, నేను మీదికెళ్ళేసి చూపెడతాను చూడండి.
ఇంకోటి ఏంటంటే డీల్ మాంజనా కీంచి మాంజనా అడుగుతున్నారు కదా చాలామంది అయితే. సో ఏడికి వేసినా సరే మీరు డీల్ నడిపితే డీల్ నడుపురు, కంప్లీట్గా మొత్తం డీలే నడపాలి, అట్లయితే అలా వెళ్ళిపోతుంది. మీరు కీంచి తీసుకుంటే ఏంగానే పేంచి ఇట్లా మాంజా అసలు పేంచి పడంగానే దన్నదాన గుంచుతూనే ఉండాలి, అప్పుడు మీకు కీంచి మాంజా ఎప్పుడైనా సరే. లేదంటే కీంచి ఇచ్చుకుంటే డీల్ ఇప్పుది, కొంచెం డీల్ ఇప్తే అయిపోతుంది. ఎస్ ఏ అరే అరే షాదీలో పడ్డది, అరే షాదీ రైట్. పెంచి పడ్డది, పెంచి పడ్డది. ఇప్పుడు నేను మీదికి వేసిన డీల్ ఇప్పుతున్నా చూడండి. సో పెంచి అయితే నడుస్తుంది, నేను ఇప్పుడు మీదికి వేసిన డీల్ ఇప్పుతున్నా చూడండి. ఇప్పుడైతే పెంచి అయితే నడుస్తూనే ఉంది, నాది ఫుల్ షాది ఉంది చూడండి ఎంత. సో డీల్ ఇప్పుతూనే ఉన్నాను, చూసి కదా నాది ఎంత దూరం పోతుందో పతంగి. కొంచెం డీల్ ఇప్పుతలేడు ఆయన. ఇది మన వెనక బిల్డింగే ఉంది పతంగి, ఈ వాళ్ళే ఎగిరేస్తారు, అంటే కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అంటే స్కూల్ ఏజ్ వాళ్ళు అయితే ఎగిరేస్తారు. సో అందుకనే పెయించు వాళ్ళు సరిగ్గా వేస్తలేరు. మా వెనక బిల్డింగ్ ఇది. సో పెయించ్ అయితే పడ్డది. సో పెయించ్ అయితే పడ్డది. సో చూసారు కదా పెయించ్ అయితే నడుస్తూనే ఉంది ఇప్పుడు. అసలు ఇద్దరు రఫ్ అయితే లేదు, ఎంత నడుస్తుంది చూసి కదా పెయించ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పతంగి అప్పటి నుంచి చూస్తున్నా, పతంగి అయితే పెయింట్ చేద్దామంటే డీలిప్తలేరు, డీలిప్దామంటే ఇంకా చూసుకుంటే అయితే చుట్టుముట్టు అయితే ఏడలేవు. చూసి చూసి సాయంత్రం అయిపోతుంది కానీ పతంగిలు అయితే ఓవర్లు ఎగిరేస్తలేరు. ఇప్పుడు ఎట్లా వేసి ఇలా పెయింట్ చేద్దాం. రైట్. ఇటు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా పెయింట్ చేసి నేను డీలిప్పిన అంతే, కొంచెం డీలిప్పిన చూసిరు కదా మీరే లైవ్లో. సో చూసి బిల్డింగ్ మీద పడ్డది పతంగి పోయి. సో ఏం లేదు, కన్నాలు అయితే ఎప్పుడైనా సరే పతంగి ఎగిరేయాలనుకుంటే జస్ట్ ఇట్లా మీరు పెయింట్ చేసే ముందు మీది డీల్ మాంజనా కీంచి మాంజనా అట్లా ఏముండదు, ఏ మాంజనా అనేది సేమ్. మీరు ఏ మాంజనైనా ఎగిరేసే టాలెంట్ ఉంటే ఎప్పుడైనా ఎగిరేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మీరు ఏడికి వేసినా పెయించు, మీదికి వేసే డీల్ ఇప్పురి, కిందికి వేసే కీంచి గుంజురి. అంటే కీంచి అంటే దన గుంజకుండా కొంచెం డీల్ ఇచ్చుకుంటా కీంచి గుంజురి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను మీ ముంగనే చూసిరు కదా, జస్ట్ మీదికి లేసి కొంచెం డీలిప్పినా వెళ్ళిపోయేది, జస్ట్ టచ్కే వెళ్ళిపోతుంది. ఇందాక ఏమైందంటే నాది షాదీలు ఉండేసరికి మనకి పెయించ్ అయితే చాలాసేపు నడిచింది, ఇప్పుడైతే టచ్కే వెళ్ళిపోయింది డీలిప్పంగానే.